హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్కి పెరిగిన జీతాలు పెన్షన్లు అండి జూలై నెల నుంచి డిఏ పెరుగుదల వల్ల. సో ఎవరెవరికి ఎంతెంత జీతం పెరుగుతుంది, గ్రాస్ అమౌంట్ ఎంత వస్తుంది, నెట్ అమౌంట్ ఎంత వస్తుందని పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే జూలై 2023కు సంబంధించి జీవో నెంబర్ 30 డేటెడ్ 15th మార్చ్ 2024 అయితే రిలీజ్ కావడం జరిగింది. సో జూలై 2023 డిఏ అనేది 3.64% పెరగడం జరిగిందండి. సో ఇది జూలై 2024 నుంచి అయితే అమౌంట్ అనేది మనకు శాలరీ లేదా అమౌంట్ అనేది జమ అవుతుందండి. సో ఆ అరియర్స్ ఏవైతే 1 year అరియర్స్ ఉన్నాయో అవి సమాన వాయిదాల్లో మూడు విడతలుగా అయితే చెల్లించడం జరుగుతుంది. ఇప్పుడు డిఏ అనేది 30.04% ఉండడం అయితే జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ 3.64% పెరగడం వల్ల మొత్తం టోటల్గా వచ్చేసి మనకు 33.67% డిఏ మరియు డిఆర్ అవుతుందండి. సో శాలరీ ఆఫ్ ఎంప్లాయీ అండి, ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా రిటైర్డ్ ఉద్యోగికి జూలై నెల నుంచి ఎంత శాలరీ వస్తుంది అనేది ఇప్పుడు చిటికలో తెలుసుకుందాం ఈ పెరిగిన డిఏ ప్రకారంగా. ఇప్పుడు వారి బేసిక్ పేని బట్టి అయితే తెలుసుకుందాం. మినిమం బేసిక్ పే అనేది 20,000గా ఉండడం జరుగుతుంది కాబట్టి, సో మినిమం బేసిక్ పే అనేది 20,000గా ఉన్నప్పుడు వారికి డిఏ 33.67%తో ₹6,734 రావడం జరుగుతుంది. డిఏ అనేది హెచ్ఆర్ఏ ఉద్యోగులకైతే హెచ్ఆర్ఏ వర్తిస్తుందండి, పెన్షనర్స్కి హెచ్ఆర్ఏ వర్తించదు. సో ఉద్యోగులకి హెచ్ఆర్ఏ కనుక 12% ఉన్నట్లయితే ₹2,400 వరకు హెచ్ఆర్ఏ అనేది 12%తో చూసినట్లయితే బేసిక్ శాలరీ 20,000 ఉన్న వారికి 2,400 అనేది హెచ్ఆర్ఏ రావడం జరుగుతుందండి. ఇక సిపిఎస్ అమౌంట్ వచ్చేసి వారికి ₹2,673 కట్ అవుతుంది. అలాగే జిఐఎస్ సబ్స్క్రిప్షన్ ₹15 కట్ అవుతుంది. ఏపీజిఎల్ఏ సబ్స్క్రిప్షన్ ఒక ₹800 కట్ అవుతుంది. పీటీ అదొక ₹200 కట్ అవుతుంది. ఈహెచ్ఎఫ్ అదొక ₹225 కట్ అవుతుంది. ఇంకా అడిషనల్గా వాళ్ళకి ఏమైనా ఉన్నట్లయితే సో ఇంకా కట్ అవుతాయండి. ఏమైనా ఇంకా సబ్స్క్రిప్షన్స్ ఉన్నట్లయితే ఇంకొంచెం అమౌంట్ కట్ అవుతాయి. సో ఇక 20,000 బేసిక్ ఉన్న వారికి సాధారణంగా ఎటువంటి వేరే సబ్స్క్రిప్షన్స్ అదనంగా లేనప్పుడు ఇప్పుడు వాళ్ళకి డిడక్షన్స్ వచ్చేసి ₹3,913 అవుతుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి 29,134 అవుతుంది. కానీ నెట్ శాలరీ ఈ డిడక్షన్స్ 3,900 పోను ₹25,221 అయితే 20,000 బేసిక్ ఉన్న వారికి రావడం జరుగుతుంది. ఏదైతే హెచ్ఆర్ఏ 12%, డిఏ అనేది 33.67% అంటే జూలై నెలకు సంబంధించండి. అదేవిధంగా ఇంకొక బేసిక్ పే తీసుకుందాము. ఇంకొక బేసిక్ పే అంటే ₹23,780తో బేసిక్ ఉన్న వారికి డిఏ లేదా డిఆర్ అనేది 33.67%తో చూసినప్పుడు ₹8,007గా అవుతుందండి. ₹23,780 బేసిక్ ఉన్న వారికి. హెచ్ఆర్ఏ 12% చూసుకున్నట్లయితే ₹2,854 అవుతుంది. ఇక సిపిఎస్ అమౌంట్ వచ్చేసి వారికి ₹3,179 కట్ అవుతుంది. జిఐఎస్ సబ్స్క్రిప్షన్ ₹15, ఏపీజిఎల్ఏ సబ్స్క్రిప్షన్ ₹800, పీటీ ₹200, ఈహెచ్ఎఫ్ ₹225. మొత్తం వాళ్ళ గ్రాస్ శాలరీ వచ్చేసి ₹34,640 కాగా డిడక్షన్స్ ₹4,419 అవుతుంది. సో నెట్ శాలరీ ₹30,222 అవుతుంది. ఏదైతే బేసిక్ పే ₹23,780 ఉన్న వారికైతే. ఇంకా అదేవిధంగా ₹35,570 బేసిక్ ఉన్న వారికి అయితే డిఏ వచ్చేసి ₹11,976 అవుతుంది. హెచ్ఆర్ఏ 12%తో ₹4,268 అవుతుంది. సిపిఎస్ అమౌంట్ వచ్చేసి వాళ్ళకు ₹4,755 కట్ అవుతుంది. జిఐఎస్ ₹15 సబ్స్క్రిప్షను, ఏపీజిఎల్ఏ సబ్స్క్రిప్షన్ 800, పీటీ ఒక 200, ఈహెచ్ఎఫ్ ఒక 225. మొత్తం వారి గ్రాస్ శాలరీ వచ్చేసి ₹51,815 కాగా డిడక్షన్స్ ₹5,995 డిడక్ట్ అవ్వగా నెట్ శాలరీ వచ్చేసి ₹45,820 వస్తుందండి. ఎవరికైతే ₹35,570 బేసిక్ పే ఉన్నవారికి. సో ఈ విధంగా అయితే
రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు మీ యొక్క డీడీఓలు బిల్ అప్లోడ్ చేసిన తర్వాత ఎస్టీఓలో దాన్ని అప్రూవ్ చేస్తారండి. అంటే ఈ నెల 25వ తేదీ లోపల అయితే ఈ ప్రాసెస్ మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 25 ఆ పైన అయితే మనకు పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతాయి. అందులో మీరు బాగా క్లియర్‌గా చెక్ చేసుకోండి. మీ డీఏ అనేది 33.67% ఉందా? లేకుంటే తక్కువ ఏమైనా ఉందా? అనేది చెక్ చేసుకోండి. హెచ్ఆర్ఏ ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇక సిపిఎస్ అమౌంటు ఎంత డిడక్ట్ అయింది, జీఐఎస్‌కి ఎంత, ఇదంతా మీరు ఒకసారి డిడక్షన్స్, గ్రాస్ సాలరీ, నెట్ సాలరీ అనేది ఒకసారి చెక్ చేసుకోగలరండి. సో మొత్తానికైతే జూలై నెల నుంచి మనకు 3.64% అయితే అదనంగా జీతాలు మరియు పెన్షన్స్ రాబోతున్నాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జీతాలు, పెన్షన్స్ తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.